ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ అంటే ఏదో కనిపించిన దెయ్యం మీ ఇంట్లో తిరుగుతుందని కాదండి. ఒకరి ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. మరికొందరి ఇళ్లలోకి వెళ్ళినప్పుడు తెలియకుండానే మనసు భారంగా అనిపిస్తుంది. దాన్నే నెగిటివ్ ఎనర్జీ అంటాం. మరి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి 7 విషయాల్ని గమనించండి. మొదటిది, ఇంట్లోకి రాగానే భారంగా అనిపించడం. బయట ఉత్సాహంగా ఉన్న మనిషి ఇంట్లోకి రాగానే చిరాకు పడుతున్నారా? మీరు ఇంట్లోకి రాగానే ఏ పని చేయాలనిపించట్లేదా? అయితే ఇది మొదటి సంకేతం. మన శరీరం మన మనసు కంటే ముందే ఒక ప్రదేశాన్ని గ్రహిస్తుంది. రెండవది, చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరగడం. ఆ రూమ్లో లైట్ ఎవరో ఆపకుండా వచ్చారు, ఆ గ్లాస్ తీసిన ప్లేస్లో పెట్టలేదు, ఈ పిల్లల వస్తువులు ఇంకా ఇక్కడే ఉన్నాయేంటి, ఇలాంటి చిన్న విషయాలకే పెద్ద ఆర్గ్యుమెంట్స్గా మారుతున్నాయా? అప్పుడు అసలు సమస్య ఆ చిన్న విషయం కాదు, ఇంట్లో ఎమోషనల్ ప్రెషర్ పేరుకుపోవడం. మూడవది, ఇంట్లో ప్రశాంతంగా నిద్ర పట్టకపోవడం. రాత్రి సరిగా నిద్ర పట్టకుండా ఉండడం, తరచుగా మధ్యలో మేల్కోవడం, ఉదయం లేవగానే అలసటగా ఉండడం కూడా ఒక సైన్. నాలుగవది, పాడైన వస్తువులు పేరుకుపోవడం. పనిచేయని గడియారాలు, విరిగిన ఫర్నిచర్, ఎప్పటి నుంచో రిపేర్ చేయని వస్తువులు, సంవత్సరాలుగా ఉపయోగించని బట్టలు, ఇవి ఇంట్లో ఉంటే మనసు తెలియకుండానే భారంగా మారుతుంది. ఐదవది, ఇంట్లో ఎప్పుడూ గందరగోళంగా ఉండడం. ఎంత క్లీన్ చేసినా కొద్దిసేపటికే ఇల్లు మెస్సీగా మారిపోతుందా? అయితే ప్రతి వస్తువుకు ఒక అసైన్డ్ ప్లేస్ లేకపోవడం, అవసరానికి మించిన వస్తువులు ఉండడం, కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకోకపోవడం, ఇవన్నీ రీజన్స్ అయి ఉండొచ్చు. ఆరవది, గాలి వెలుతురు లేకపోవడం. కర్టన్స్ ఎప్పుడూ మూసి ఉండడం, విండోస్ తెరవకపోవడం, ఇంట్లో ఒక రకమైన స్మెల్ రావడం, కొన్ని మూలలు ఎప్పుడూ చీకటిగా ఉండడం కూడా అట్మాస్ఫియర్ను భారంగా మారుస్తాయి. ఏడవది, ఇంట్లోకి వచ్చిన వారికి కూడా అసౌకర్యంగా ఉండడం. గెస్ట్లు ఎక్కువసేపు ఇంట్లో ఉండలేకపోవడం, కుటుంబ సభ్యులే లివింగ్ రూమ్లో ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, ఇది కూడా గమనించాల్సిన సైన్. కొన్ని ప్రదేశాలు మనల్ని ఆహ్వానిస్తాయి, మరికొన్ని ప్రదేశాలు మనల్ని బయటకు పంపిస్తున్నట్టుగా అనిపిస్తాయి. మరి ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలంటే ఏం చేయాలి? వెంటనే వేలు ఖర్చు పెట్టి పూజలు చేయక్కర్లేదండి. ముందు కాస్త మీరు ఒళ్ళొంచాలి. ఉదయం లేవగానే కిటికీలు, తలుపులు అన్నీ తెరిచి గాలి వెలుతురు రానివ్వండి. ఇల్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. పాడైపోయిన వస్తువులు పడేసేయండి లేదా డొనేట్ చేయండి. మీ ఇల్లు, పరిసరాలు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో ప్రతిరోజు ఒక దీపం వెలిగించండి, మంచి ధూపం వేయండి. ప్రతి మూలను ఏ చీకు లేకుండా నీట్గా సర్దండి. కొన్ని మొక్కలను ఇంట్లో పెట్టి వాటికి కొత్త ఆకులు వస్తున్నాయో లేదో చూడండి. రోజు సాయంత్రం 1 గంట సేపు టీవీ, ఫోను, పెద్ద అరుపులు ఏవీ లేకుండా ఇంట్లో నిశ్శబ్దం ఉండేలా చూడండి. రోజులో ఒక్క మీలైనా ఫోన్ లేకుండా అందరూ కూర్చొని తినేలా చూడండి. 10 నిమిషాలైనా అందరూ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోండి. మీ ఇంటి ఎనర్జీ మారాలంటే ముందుగా మీరు కొత్త వస్తువులు కొనక్కర్లేదండి. కొన్ని వస్తువులు తొలగించాలి, కొన్ని విండోస్ తెరవాలి, కొన్ని మాటలు ఆపాలి, కొన్ని రిలేషన్షిప్స్ని దగ్గర చేయాలి. ఎందుకంటే ఇంటి ఎనర్జీ అక్కడి గోడలు కాదు, అక్కడ గాలి, వెలుతురు, వస్తువులు, శబ్దాలు, మాటలు, భావోద్వేగాలు అన్నీ కలిపి నిర్మిస్తాయి. ఇలాంటి సెల్ఫ్ గ్రోత్, స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికల్ లైఫ్ హ్యాబిట్స్ కోసం శాంతి డైరీస్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకో మంచి మీనింగ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.